నెక్స్ట్ తాలింపు గింజలు వేసుకుందాము. నెక్స్ట్ కరివేపాకు వేద్దాము. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఉల్లిపాయలు వేద్దాము. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను, దానివల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగిపోతాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఒక 6 పచ్చిమిర్చి వేసాను. ఇంకా కారంతో పని ఉండదు, జస్ట్ పచ్చిమిర్చి వేసుకొని మనం కూర చేసుకుంటాము. వంకాయలు అనేవి మనకి చేదు రాకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు వేసుకొని వాటర్లో మనము వంకాయలు కోసి ముక్కలు దాంట్లో వేసుకుంటే మనకు చేదు రావండి. ఇవి మా నెల్లూరు వంకాయలండి. రుచిలో అయితే చాలా బాగుంటాయి. కుదిరితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముక్కలు ఈ విధంగా కోసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకున్నాను. నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేద్దాము. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకొని మనం బాగా మగ్గబెట్టేసుకోవాలండి. ఒక్క చుక్క కూడా నీళ్లు పోయిన అవసరం లేదు, దీనికి బాగా మగ్గితే సరిపోతుంది. బాగా కలబెట్టేసేసి మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు మెత్తగా మగ్గిపోతాయి. ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గనిద్దాము. మెత్తగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు వంకాయలు. కొంచెం ధనియాలు కూడా వేస్తున్నాను, ఒక స్పూను. నెక్స్ట్ కొంచెం గరం మసాలా వేసాను. నెక్స్ట్ పాలు పోస్తున్నాను. నెక్స్ట్ ఇది ఒకటి పాలు ఈ విధంగా విరిగిపోయాయని మీరేం అనుకోవద్దండి. టేస్ట్ మాత్రం మారదు, దాని టేస్ట్ దానికే ఉంటుంది. చాలా బాగుంటుంది. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి, నా దగ్గర లేదు, ఉంటే మీరు వేసుకోండి, బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.